చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండల కేంద్రం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని ఆస్త్రా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ప్రజా సంఘాల నాయకులు సమావేశమై నివాళులర్పించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విద్యావేత్త డాక్టర్ టి రఘునాథ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ పూజనీయుడు అని, కొందరికి మాత్రం చెందినవారు కాదు అని, కులాలకు సంబంధించిన వ్యక్తిగా చూడడం మూర్ఖత్వం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాయలసీమ జిల్లాల అధికార ప్రతినిధి బంగారు నారాయణస్వామి, రొంపిచెర్ల మండల ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ జల్లు గిరిబాబు దంపతులు, ఎంఎస్ పి నాయకులు కె నరేష్ వడ్డెర, ఆస్త్రా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఎన్ ఓబులేషు, సీనియర్ సిటిజన్స్ ఆర్ రాజన్న, వెంకటరమణ, విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు పి చంద్రశేఖరాచారి, మైనారిటీ నాయకులు సైఫుల్లా ఖాన్, ముజీబ్ బాషా, ఎంఆర్పీఎస్ యువసేన జె బాలాజీ, జె శశికుమార్, మీడియా ప్రతినిధులు డి అశోక్ కుమార్, మునీంద్ర, ఎన్ పవన్, గౌతమ్, నరేంద్ర, ఈటి మార్పు తదితరులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహానుభావునికి వర్ధంతి రోజున రొంపిచెర్ల మండలంలో అంబేద్కర్ అమర అమర హై అమర హై అంబేద్కర్ అమర హై అమర హై అమర హై అంబేద్కర్ అమర హై మరోసారి ఓట్ ఆఫ్ థాంక్స్ అమర హై అమర హై అంబేద్కర్ అమర అమర హై అమర హై అంబేద్కర్ అమర హై అమర హై అమర హై అంబేద్కర్ అమర హై మరోసారి ఓట్ ఆఫ్ థాంక్స్ అమర హై అమర హై అంబేద్కర్ అమర అమర హై అమర హై అంబేద్కర్ అమర హై అమర హై అమర హై అంబేద్కర్ దేశంలో బడుగు బలహీన వర్గాలు యొక్క ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 68వ వర్ధంతి సందర్భంగా రొంపిచెర్ల మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మనము సమావేశమయ్యాం. వారి యొక్క ఆలోచనలను మనం ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శవంతంగా తీసుకొని సమాజంలో ఆయన ఇచ్చినటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో ఆ నినాదాలను మనము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి, విజయం సాధించాలి. ఆయన ఇచ్చినటువంటి నినాదాలు కోకొల్లలు అయితే 1, 2 మనం చెప్పుకుంటాం. బోధించు, సమీకరించు, పోరాడు. బోధించు, సమీకరించు, పోరాడు. దేనిని బోధించమన్నాడు? సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాలను, మూఢనమ్మకాలను తిప్పికొట్టండి. వాటిని తెలుసుకోండి. మీరు తెలుసుకోండి, తెలియనటువంటి వాళ్ళకి తెలియజేయండి. హక్కుల గురించి మాట్లాడండి, హక్కుల గురించి చర్చించండి. బానిసత్వం నుంచి విముక్తి పొందండి. దానికోసం మీరు ఆ బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి సాంఘిక ఉద్యమాలు చేయండి. సాంఘిక విప్లవాత్మకమైనటువంటి ఉద్యమాలను చేయండి. దాని ద్వారా ఈ దేశంలో మీరు అనుకున్నటువంటి విజయాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ రక్తపాతంతో కూడినటువంటి ఉద్యమాలని కానీ విప్లవాలని కానీ ఆయన ఏనాడు కూడా ప్రోత్సహించలేదు. కాబట్టి బోధించే ముందు మనం మంచిని బోధించాలి, సంఘ సంస్కరణను బోధించాలి అన్నాడు. సమీకరించు, ఎవరిని సమీకరించాలి? మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో మనకు రావాల్సినటువంటి హక్కులను మనము కాపాడుకోవడంలో కానీ ఆ ఫలాలను పొందడం కానీ మనం అందరినీ కూడా సమీకృతం చేసుకొని పోరాడాలన్నాడు. బోధించు, సమీకరించు, పోరాడు. ఆ పోరాటంలో ప్రతి ఒక్కరూ కూడా వెనకడుగు వేయకూడదు. ఇంకొక మాట అంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, నువ్వు జీవితకాలం నీకోసం మాత్రమే పోరాడితే, నీకోసం మాత్రమే ఆలోచన చేస్తే నువ్వు ఒక్కడివిగానే ఒంటరివాడిగానే మిగిలిపోతావు. కానీ నువ్వు ఏ రోజైతే ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారి కోసం, పేద వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారి కోసం నువ్వు అంబేద్కర్ మహానుభావునికి వర్ధంతి రోజున రొంపిచెర్ల మండలంలో ప్రతి ఒక్కరూ కలిసి ఇక్కడ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్.